ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటిది ఇలా ఉంది? అది వంకాయ కూర చరణ్. కానీ అదోలా ఉందేంటి? ఏ లుక్ బానే ఉందిగా. లుక్ ఓకే, బెండకాయ కూర అయితే కొంచెం జిగురు వస్తుంది, వంకాయ కూర కూడా జిగురుగా ఉందేంటి? జిగురు వంకాయ ఏమోరా. అవును, తింటుంటే నాలుకేదో జిగురు జిగురుగా తగులుతుంది. ఏం వేసావు ఇందులో? అంటే టైం చాలా తక్కువగా ఉంది కదా అంటే అందుకని చిన్న ప్రయోగం చేశాను. ప్రయోగమా? ఏంటది? అంటే వంటలు చేసేటప్పుడు నాకు కిచెన్ లో సాల్ట్ కనపడలేదు. కనపడకపోతే మమ్మల్ని పిలవచ్చు కదా. టైం అయిపోతుంది కదా. అయితే అసలేం చేసి చచ్చావో చెప్పు. మీ పేస్ట్ లో ఉప్పుందా? నీ పేస్ట్ లో ఉప్పుందా? నీ పేస్ట్ లో ఉప్పుందా? కారణం చెప్పమంటే ఆడేస్తావేంటి? యాడ్ ఇవ్వటం కాదు, పేస్ట్ లో ఉప్పు ఉంటుంది అంటారు కదా, అందుకే సాల్ట్ కనపడలేదని కూరలో సాల్ట్ కి బదులు పేస్ట్ వేసా. ఆహా, సూపర్ అమ్మా. నువ్వు సాల్ట్ కు బదులు కూరల్లో పేస్ట్ వేసిన మహా ఇల్లాలివి నువ్వే. ఖచ్చితంగా దీన్ని కోడలు చేసుకోవాల్సిందేనే. ఇదిగో సుమా, సాల్ట్ లేదని చెప్పి కూరలో పేస్ట్ వేసేసింది. రేపు నీకు కోడలైన తర్వాత నీకు ఒంట్లో బాగోలేకపోతే, మందులు కనపడకపోతే తీసుకొచ్చి ఎలకల మందు నోట్లో వేసేస్తుందో ఏమో. అబ్బబ్బబ్బా, వాసన అద్దిరిపోతుంది. అవును, 30 minutes టైం ఇస్తే 29 minutes లోనే కంప్లీట్ చేసి 1 minute మిగిలిచ్చేసింది. సారీ ఆంటీ. యహబా, బుద్ధుందా? ఎవరైనా కూరలో పేస్ట్ వేస్తారా? అనవసరంగా వాళ్ల ముందు నువ్వు పెద్ద గొప్పని పొగిడాను. ఛే, అది కాదాంటీ. యహబా, నొప్పి వస్తుంది కానీ ఉంగరం రావట్లేదు. ఈ ఉంగరం కూడా దానిలాగే జిడ్డులో తగులుకుంది నన్ను. అది తొడిగిన ఉంగరం తీలేదంటే మమ్మీ చంపేస్తుంది. తీద్దామంటే ఇది వచ్చి చావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది రాదు కానీ అవసరమైతే రేపు దీన్ని కట్ చేయించేద్దాం. ముందు నేను దాని చేతికి తొడిగిన ఉంగరాన్ని తీసేస్తాను. ఆ పని చేసినా మమ్మీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ నిద్రపోయి ఉంటారు. ఇదే కరెక్ట్ టైం.
దేవస్థానానికి దానం ఇచ్చిన ఏనుగుల ఏం పడుకున్నావే? చెయ్యి తల కింద పెట్టుకుని చచ్చింది ఇది ఎలాగబ్బా? బండతన చెయ్యి ఇరిగిపోతా అమ్మా. పైవాడిది ఫిక్స్ చేస్తే ఈ చరణ్ గారు దీన్ని రిమూవ్ చేస్తాడు. సరే అరవకే, అరవకు పల్లవి, అరవకు, అరవకు, చెప్పేది విను, అరవకు, అరవకు, అరవకు. అన్నయ్య ఏం చేస్తున్నావురా? అది అది అంటే నాన్న, ఈ టైంలో దీని గదిలో నువ్వేం చేస్తున్నావురా? అంటే మమ్మీ అది నేను ఎందుకు వచ్చానంటే చాలే, అవన్నీ నువ్వు చెప్పాలేంటి? ఎందుకు వచ్చావో చూస్తే అర్థమవుతుంది. అన్నయ్య జస్ట్ మీకు నిశ్చితార్థమే అయిందిరా, ఇంకా పెళ్లి అవ్వలేదు, అప్పుడే నువ్వు ఇలాగా. మీరు అనుకున్నట్టేమి కాదు. నేను ఈ గదిలోకి వచ్చింది అందుకు కాదు. మరెందుకు వచ్చారు బావగారు? ఎందుకు వచ్చానంటే చాలండి, దొరికిపోయాక కూడా ఇంకా కవర్ చేసుకుంటారు ఎందుకు? కవర్ చేసుకోవడం ఏంటే? కవర్ చేసుకోవడం కాకపోతే ఇంకేంటి? నా దగ్గరకు వచ్చారు, నా చెయ్యి పట్టుకున్నారు, నా నడుం మీద చెయ్యేశారు.